అసెంబ్లీకి రావాల్సిన బాధ్యత అయితే ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత, దాన్ని విలువాల్సిన బాధ్యత ఉంటుంది. బహుశా కేసీఆర్ లెవెల్కి కానీ కేసీఆర్ స్ట్రాటజికల్గా చూసినా కానీ ఏ విధంగా చూసినా అంటే నేను వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కేసీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పినా వీళ్ళు సరితూకపోవచ్చు. కానీ వచ్చి బాధ్యత నిర్వర్తించుంటే రేపు వీటికి సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అంటే వీళ్ళు మన లాంటి వాళ్ళు అడిగే వాటికి నోరు మూసినట్టుగా ఉంటుంది. దాంతోపాటు నిజంగా కూడా నా ఉద్దేశంలో కానీ మా తెలంగాణ అభిమానించేలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, నిర్లక్ష్యం చేయబడుతుంది, తెలంగాణ భావజాలానికి దూరం వెళ్ళిపోతుంది. మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, మన అందశ్రీ గారి పాటతో సహా నుంచి చెప్తూనే ఉన్నాను. అదే కేసీఆర్ గారు అసెంబ్లీలో ఉంటే వీళ్ళకు కొంచెం వీళ్ళు ఆటలు సాగడానికి కానీ వీళ్ళు ప్రిపేర్ అయ్యి వస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నోటికి వచ్చినట్టుగా అడ్డగోలుగా మాట్లాడుకుని ఈరోజు మాట్లాడినట్టుగా మాట్లాడకుండా వాళ్ళని కట్టడి చేయడం కోసమైనా తెలంగాణ భావజాలను కాపాడాల్సిన ఖచ్చితంగా కేసీఆర్ గారు అసెంబ్లీలో ఖచ్చితంగా వాకౌట్లు గీకౌట్లు చేయకుండా నిజంగా కూడా కూర్చొని ఉంటే నిజంగా కూడా తెలంగాణకి తగిన న్యాయం జరుగుతుంది. వెంకట్ గారు సార్ ఒక విషయం అంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఈరోజు లేట్గా వచ్చారు. మన స్కూల్స్లో స్టూడెంట్ ఏదైనా కావచ్చు కాక తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉన్నప్పుడు కొన్ని విషయాలని డిలే కూడా చేసుకుంటాం. మేమేమంటే ఆయన పర్సనల్ విషయాలు టార్గెట్ చేయడం ఉద్దేశం కాదు, కానీ ఫ్యాన్స్ అంటే ఇంటి నిండా వారు లేట్గా రావడం ఒక ఎత్తు. నేను వచ్చాను కాబట్టి ఏదో ఒకటి చెప్పాలనుకొని చెప్పి ఏది ఆల్రెడీ మాట్లాడిన అంశాలని రిపీటెడ్గా కేసీఆర్ గారు అనే అంశం పాయింట్కి వచ్చినప్పుడు కేసీఆర్ గారు మీకు అవసరం లేదు, మేము చాలు అనేది కేటీఆర్ గారు వ్యాఖ్య. మరి అట్లాంటప్పుడు ప్రతిపక్ష నేతగా ఆ హోదాను తీసేయండి, మరి తీసేస్తే అయిపోతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, అసెంబ్లీల మీద మీకు గౌరవం లేదు, చట్టసభల్లో మాటల మీద మీకు గౌరవం లేదు, ఇప్పటివరకు కనీసం రాలేదు. ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు ఎట్లాగో ఫామ్ హౌస్కి పరిమితం అయ్యారు, అప్పుడు మీరు ప్రజల తరపున కొట్టడానికి వీలు కాలే. మరి ఇప్పుడు కొట్టడానికి వీలు ఉంది కదా, కొట్లాడండి, బయటకు వచ్చి కొట్లాడండి. మేము అవసరం లేదు అని చెప్పి గజ్వేల్ ప్రజలు కూడా అనుకుంటే అయిపోతుంది. కేసీఆర్ గారు మాకు అవసరం లేదని చెప్పి ఓట్లేసి గెలిపించారు కదా. ఎట్లా ఇప్పుడు ఒక మాట స్థాయి గురించి మాట్లాడుతున్నారు. కామారెడ్డిలో ఎందుకు ఓడిపోయారండి మీరు? కామారెడ్డిలో ఎందుకు ఓడిపోయారు మరి మీరు? మీకు మాకు చాతన అయితే లేదు, మా వల్ల కాదు అని వదిలిపెట్టండి. కేసీఆర్ గారు అధికారం ఉంటేనా అన్న, అధికారం ఉంటేనేనా? అధికారం ఉంటేనే కేసీఆర్ గారు, అధికారం లేకపోతే కేసీఆర్ గారు లేరా? ఉద్యమ పార్టీ నుంచి వచ్చారు, ఈ తెలంగాణ సాధించారు, జాతి పిత, మహాపిత, గొప్ప పిత, ఈ పిత, ఆ పిత అని చెప్పి మీరు 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ లో కూర్చోబెట్టి అధికారం ఉన్నప్పుడే నేను ఉంటా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఉంటానని చెప్పడం అంటే ఈ దేశం, ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యం పనికిరాని విషయం కాదన్నా, పనికిరాని విషయం కాదు అన్న. ఒక విషయం చెప్తున్నా వినండి, నా స్థాయి కాదని చెప్పి అనుకున్నప్పుడు గజ్వేల్లో పోటీ చేయాల్సి ఉండేది కాదు. మరి ఎందుకు పోటీ చేశారు? మరి ఒక్క విషయం విను. ఈ రోజు అది కొన్ని ప్రదేశాల్లో అధిక వర్షాలు పడ్డాయి, కొంత పంట నష్టం జరిగింది. దాని గురించి మనం అసెంబ్లీలో చర్చ పెడదామంటే మీరు తిరస్కరించారు. ఈ రోజు నిరుద్యోగులు వాళ్ళ ఉద్యోగాలు ఉద్యోగ క్యాలెండర్ కానీ వాటి గురించి పెడదామంటే తిరస్కరిస్తారు. మీరు దేని గురించి మాట్లాడతారయ్యా? బయట జరిగేది ఏంటి? బయట నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి కేంద్రం నుంచి బడ్జెట్ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి వివక్ష జరిగిందని చెప్పి ఒక్క మాట నేను చెప్తాను. నేను తెలంగాణ రాష్ట్రానికి వివక్ష జరిగింది, బడ్జెట్ లో వివక్ష జరిగింది అని చెప్పి దాని మీద తీర్మానించినప్పుడు మీరు కూడా ఈ బడ్జెట్ వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు అదే అసెంబ్లీలో దాని మీద తీర్మానం చేసినప్పుడు మీరు కూడా మాట్లాడేసింది. డైవర్ట్ నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ ప్రజల మీద గౌరవం ఉంటే, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు కొట్లాడాల్సింది తెలంగాణ కాదు, ఢిల్లీలో కొట్లాడాలి. ఎవరికి ప్రేమ ఉన్నట్టు ఎవరికి ప్రేమ లేనట్టు కనబడుతుంది కదా క్లియర్ కట్ గా. కేంద్రం వివక్ష చూపించిందండి సతీష్ గారు, కేంద్రం వివక్ష చూపించింది కదా, దాని మీద తీర్మానం చేద్దామని అనుకున్నాము. మా ముఖ్యమంత్రి గారు వచ్చారు, మరి ప్రతిపక్ష నేత ఎందుకు రాలేదు అంటే కేంద్రం చేసిన పనికి సమర్థించినట్టు కదా. సార్ సతీష్ గారు ఒక మాట, సతీష్ గారు ఇప్పుడు ఆర్టీసీ సంఘాన్ని క్యాన్సిల్ చేసింది మీరు, ఆర్టీసీ సంఘాన్ని క్యాన్సిల్ చేసింది మీరు. సతీష్ గారు ఒక్క నిమిషం, సతీష్ గారు, రాజు, మన వెంకట్ నాయక్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. మనం ఈ రోజు అసెంబ్లీలో చర్చ ఏంటి? ఖచ్చితంగా యూనియన్ బడ్జెట్లో మనకు పేరు వినిపించలేదు, దాని మీద చర్చ చేద్దాం. తీర్మానం కూడా కాదు, ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టింది, దీని మీద వీలైతే ఒక చర్చ చేద్దాం, అందరం ఓకే అనుకుంటే ఒక తీర్మానం చేద్దామని అన్నారు. అది దాని మీద చర్చ జరుగుతున్నప్పుడు జరిగిన అనేక డిబేట్స్ని మనం ఈరోజు చర్చిస్తున్నాం. రాజు నాయక్ గారు ఉంటే ఒక్కసారి నేను మీతో మాట్లాడతాను. ఓకే, రాజు నాయక్ గారు లేరంటే ఈరోజు ప్రధానంగా జరుగుతున్న చర్చ డైవర్ట్ అవ్వకుండా మనం
యూనియన్ బడ్జెట్లో తెలంగాణకి వాటా దక్కలేదు అనేది ప్రధానమైన విషయం. కేసీఆర్ గారిని మీరు ఆహ్వానించి ఢిల్లీలో దీక్ష చేద్దామని ఎందుకు ఆహ్వానిస్తున్నారు? మీకు 8 మంది సభ్యులు ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీకి 8 మంది సభ్యులు ఉన్నప్పుడు పార్లమెంట్లో గళం విప్పాల్సింది మీరు కదా. వాళ్ళకి నెంబర్ లేదు, కాంగ్రెస్ పార్టీ దగ్గర నెంబర్ ఉంది. సరే బీజేపీ దగ్గర నెంబర్ ఉన్నా వాళ్ళు ఏం చేయలేకపోయారని మనం ఆరోపిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? సార్ ఇప్పుడు మా బాధ ఏంటంటే ఢిల్లీని శాసించే నేతగా మేము అనుకున్నప్పుడు వారు కనీసం ఢిల్లీకి వచ్చినైనా శాసిస్తారేమో. వాళ్ళు శాసించినప్పుడు వీళ్ళు ఏదో అసలు ఆయనకి నెంబరే లేదు కదా ఢిల్లీలో, ఆయన ఢిల్లీకి వచ్చి ఏం చేస్తారు? కేసీఆర్ ఢిల్లీకి వచ్చి ఏం చేస్తారు? మేమేమంటున్నాం సార్, ఇప్పుడు అసెంబ్లీలో రావడానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారిని చూడడానికి వారికి కొంచెం ఇబ్బందిగా ఉంది. కనీసం ఢిల్లీలోనైనా వెళ్ళి ఏదైనా చేస్తారేమో. వారు ఏది మన అది ఏది అంటే ఏది బక్క చిక్కిన ప్రాణము, ఏది పిడికిలి బిగించి ప్రతిసారి రేవంత్ రెడ్డి గారు ఎవరినో ఒకరిని దీక్ష చేయమంటే హరీష్ రావు గారిని ఒక దీక్ష చేయమని, కేటీఆర్ గారిని ఒక దీక్ష చేయమని, కేసీఆర్ గారిని కూడా ఆహ్వానిస్తారు. అంటే సార్ ఇప్పుడు చావునట్లో మేము తలకాయ పెట్టలేదు కదా సార్, వాళ్ళే పెట్టినప్పుడు ఈసారి చేయడానికి అవకాశం కూడా వాళ్ళకే ఉంటుంది. సో మేమేమంటున్నాం, ఒక మాట ఏమంటే కేంద్రం మనకు వివక్ష చూపించింది బడ్జెట్ రూపంలో అని చెప్పి మీరు నమ్ముతున్నారు, ఇక్కడ సార్ నమ్ముతున్నారు, నేను నమ్ముతున్నా, సతీష్ అన్న నమ్ముతున్నారు, అందరం నమ్ముతున్నాం. బీజేపీ వాళ్ళు కూడా నమ్ముతున్నారు, వాళ్ళ ఆత్మసాక్షిగా తెలిసినప్పుడు మనకు మంచి వేదిక ఏంటి? అసెంబ్లీ మంచి వేదిక, చర్చించడానికో లేకపోతే చర్చ పెట్టడానికో, ఇన్ కేసు కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కూడా మంచి వేదికనే. దాన్ని వాడుకుంటే అయిపోయింది. మరి మీరు నిజంగా కొట్లాడుతున్నారు కదా, సరే బయట ఎట్లాగో కొట్లాడలేరు, ఎందుకంటే వర్షం పడుతుంది. మాకు నెంబరే లేదు అక్కడ, మాకు ఇక్కడ మేము వచ్చి ఏం చేస్తావు, కొట్లాడాల్సింది మీరు కదా అంటున్నారు శ్రవణ్ కుమార్ గారు. వాళ్ళు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రతి సందర్భంలో కేటీఆర్ గారు దీక్ష చేయండి నిరుద్యోగుల కోసం, హరీష్ రావు గారు రైతుల కోసం దీక్ష చేయండి, కేసీఆర్ గారు తెలంగాణ కోసం దీక్ష చేయండి అని పిలుస్తున్నారు. నిజం కూడా ఇది చాలా ఆహ్వానించదగిన విషయం. చెప్తాను, పోరాట యోధుడు కేసీఆర్ మాత్రం నేను కాదని ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నాను. ఓకే, ప్రజల తరపున దీక్ష చేసేది కేసీఆర్, మేం కాదు అని చెప్తున్నాను. మేమేమైనా బ్యాగులు సుట్ కేసులు మోసేటోళ్ళమే ఒప్పుకుంటున్నాడు. ఇద్దరం చేద్దాం అంటున్నాడు, నేను చేద్దాం నువ్వు చేద్దాం. అది అవుతుందా? అయితే ఎవరికి క్రెడిట్ వస్తుందో ఆయన కూడా తెలుసు. నిజంగా రాజీనామా చేయని తొడలు కొడితే ఏమైందో మనం చూసాం కేసీఆర్ని. అప్పుడు ఆంధ్ర పాలకులు ఎన్నిసార్లు రాజీనామా చేసి చూడు. అదే కాంగ్రెస్ వాళ్ళు కూడా గతంలో బహుశా హనుమంత్ గారు అనుకుంటా, హనుమంతరావు గారు కాదు, ఎంఎస్ గారు అప్పుడు సవాలు విసిరాడు ఈ విధంగానే, నువ్వు రాజీనామా చేస్తే ఏం జరిగిందో మనం చూసినాం. అదేం వీళ్ళేమో రాజకీయంగా ఒకరినొకరిని విమర్శించుకోవడానికే కానీ నిజంగా క్షేత్రస్థాయిలో పోరాటం కానీ ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరుగుతుంది. ఇద్దరు కలిసి ప్రయోజనం, నిజంగా వాళ్ళు అనుకున్నట్టు ఇద్దరు కలిసి దీక్షలు చేస్తే మాలాంటి వాళ్ళకి సంతోషం. ఇద్దరు కలిసి ఢిల్లీ పీఠాన్ని మెడలుంచి, ఢిల్లీకి దాసోహం చేయకుండా మెడలొచ్చి నిధులు తీసుకొచ్చి, గత పాలకుల కన్నా మేము అధికంగా మీరు చేయండి, మాకు గత పాలకుల మీద మాకు ప్రేమ అభిమానాలు వేరే అది కాదు, మీరేం చేస్తున్నారు, మీరు అంతకన్నా బాగా చేస్తే మేమే ప్రేమిస్తాం, ప్రజలు మిమ్మల్ని మళ్ళీ గెలిపిస్తారు. అది 2 times గెలిపించారు, అంతకన్నా బాగా చేయండి. నిన్న నిరుద్యోగుల వాళ్ళ సమ్మె చివరికి రాద్ధాంతం జరిగిన తర్వాత కూర్చొని మాట్లాడిన తర్వాత వాయిదా వేశాడు, ఆహ్వానించాం. ఇట్లాంటివి కూడా రేపు బడ్జెట్ విషయంలో కూడా కేసీఆర్ మర్పించేలా తెలంగాణకి న్యాయం చేకూర్చండి. మీ రాజకీయాల కోసం తెలంగాణకు అన్యాయం చేయకండి, కేసీఆర్ని ఇబ్బంది పెట్టాలని తెలంగాణకు అన్యాయం చేయకండి, మీ పదవులు కాపాడడానికి తెలంగాణకు అన్యాయం చేయకండి. ఈ రిక్వెస్ట్ ఇది కాంగ్రెస్కును బీజేపీకి ఇద్దరికి నేను చెప్తాను.